హలో హాయ్ నమస్తే నేను మీ ప్రమోద్ దగ్గర హాయ్ మామ బ్రో ఎలా ఉన్నారు మీరందరూ వారం అయిపోయింది మీ ముందని కలిసి అందుకే మళ్ళీ వచ్చేసాను మామ బ్రో శుక్రవారం వచ్చిందంటే నేను మీ ముందుకు వచ్చేసాను కదా అలాగే వచ్చేసాను మామ బ్రో ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ చాలా పెద్ద అంటే చాలా పెద్ద కథ మామ బ్రో అది మీ అందరికీ తెలిసిందే కానీ కొన్ని విషయాలు తెలియని ఉంటాయి కాబట్టి మీ అందరి కోసం మీ దగ్గరికి తీసుకొని వచ్చాను ఏంటంటే మీరు thumbnail లో చూస్తే అర్థమైపోతుంది మనం ఈరోజు చెప్పబోతుంది ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి ఏంటంటే చావా ఈ మధ్య సినిమా రిలీజ్ అయ్యి చాలా సూపర్ హిట్ అయింది అందరూ ఎట్లా అంటే అంత రెస్పాన్స్ వస్తుంది ఆ సంభాజీ మహారాజ్ గురించి అంతకుముందు చాలా మందికి యోధులకి తెలియదు మనకి జనానికి కూడా తెలియదు ఈ చిత్రం విడుదలైన తర్వాత అందరూ సంభాజీ మహారాజ్ అని చెప్పి చాలా జరుగుతుంది అందుకని మీ దగ్గరికి ఈరోజు తీసుకొచ్చేస్తున్నాను మామ బ్రో ఒకసారి ఈ వీడియో చూసేసి వీడియోని లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అందరికి వెళ్ళేటట్టు షేర్ చేసి కామెంట్స్ లో ఇంకా ఏమన్నా మెచ్యూర్ చేసుకోవాలేమో చెప్పండి మామ బ్రో ఓకే ఇంకా వెళ్ళిపోతాం మామ బ్రో చావా అని చెప్పి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మామ బ్రో అది ఆయన ముద్దు పేరు మామ బ్రో ఆయనకి పెట్టిన ముద్దు పేరు ఆయన నాయనమ్మ పెట్టిన ముద్దు పేరు చావా అంటే చిన్న సింహం అనే అర్థం అంట మరాఠీలో మన భాషలో కాదు మరాఠీ భాషలో చావా అంటే తన పేరు ముద్దు పేరు అంటే అప్పుడే మీరు ఊహించండి మామ బ్రో సంభాజీ మహారాజ్ ఎటువంటి యోధుడో మీ అందరికి అప్పుడు అర్థమవుతుంది మామ బ్రో ఇంకా తర్వాత నేను చెప్పబోయే విషయాలు మీరు చూసి తెలుసుకోండి మామ బ్రో అసలు విషయంలోకి వచ్చేసే మామ బ్రో బయట రెస్పాన్స్ మీకు తెలుసు కదా ఎలా జరుగుతుంది ఏంటని చావా సినిమాది ఆ చావా దాని గురించి తెలుసుకుంటున్నారు మామ బ్రో ఇప్పుడిప్పుడే అందరూ ఏంటని చాలా మందికి అంత ముందు తెలుసుండేది ఈ సంభాజీ మహారాజ్ ఎవరు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఎలా ఎవరికి ఎవరి తండ్రి అనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను మామ బ్రో ఏంటంటే ఛత్రపతి మహారాజా శివరాజీ ఉన్నారు కదా ఆయన బిడ్డే ఈ సంభాజీ మహారాజ్ అనమాట ఆయన 1657న మే 17న పుట్టారు మామ బ్రో దాని తర్వాత ఇంకా వాళ్ళ తల్లితో పాటు ఉన్నాడు మామ బ్రో వాళ్ళ తల్లి తన చిన్న వయసులోనే 2 సంవత్సరాలప్పుడే సంభాజీ గారిని వదిలిపెట్టి వెళ్ళిపోయినాక తన నాయనమ్మ అయిన జాజీబాయ్ గారి దగ్గరే ఆయన పెరిగారు ఎలా అయితే శివాజీ గారిని పెంచిందో అచ్చం అలాగే ఆ నిజాల్ని అన్నిటిని మహాభారతాన్ని రామాయణాన్ని మన వాటి గురించి చెప్పుకుంటూ వాళ్ళ నాయనమ్మ చాలా అంటే చాలా పౌరుషంగా పెంచింది అలాగే వాళ్ళ నాన్న వీరత్వాన్ని చూస్తా ఇతను పెరుగుతా వచ్చాడు సంభాజీ మహారాజ్ అలాగే ఇద్దరు కలిసి యుద్ధాలు చేశారు అన్ని చేశారు ఔరంగజేబ్తో యుద్ధం చేసేటప్పుడు ఎలా అయితే ఇద్దరు వస్తున్నారో అలా ఉండేది మామ బ్రో కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా కానీ శివాజీ కానీ సంభాజీ మహారాజ్ కానీ ఎప్పుడు వేరే కులానికి కానీ వేరే మతానికి కానీ అడ్డు కాదు మామ బ్రో వాళ్ళు ఏంటంటే ఒక మతంలోకి వస్తుంటే మాత్రమే అంటే లాగి అంటే బలవంతంగా ఎప్పుడైతే తీసుకొస్తున్నారో వాళ్ళ మీద మాత్రమే యుద్ధం చేశారు ఔరంగజేబ్ మాత్రం ప్రతిసారి శివాజీ గారిని ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పెట్టారు దాని తర్వాత శివాజీ గారు కొన్నాళ్ళకి ఇబ్బంది పడుతూ మంచం మీద ఉన్నారు అప్పుడు శివాజీ గారికి రెండో వైఫ్ ఉంది కదా రెండో భార్య ఉంది తర్వాత పెళ్లి చేస్తున్నారు ఆయన రాజారాం అనే అబ్బాయిని శివాజీ గారి తర్వాత మళ్ళా ఆ స్థానంలో కూర్చోబెట్టాలనుకుంది ఆవిడ కానీ ఏమైందంటే మన సంభాజీ గారి వీరత్వానికి ఆయనే రెండో రాజుగా వచ్చారు దాని తర్వాత ఛత్రపతి శివాజీ గారు ఎలా చనిపోయారు అదంతా తర్వాత వేరే కథ ఇంకోసారి మనం మాట్లాడుకుందాం బ్రో ఇప్పుడు ఈయన గురించి మాట్లాడుకుందాం ఈయన ఆ చిన్న వయసులోనే ఎన్ని పోరాటాలు అంటే అన్ని పోరాటాలు చేశాడు మామ బ్రో ఛత్రపతి సంభాజీ మహారాజ్ అనే పేరు శివాజీ మహారాజ్ బిడ్డ అనేది కాకుండా ఔరంగజేబుకి చుక్కలు చూపించాడు మామ బ్రో చుక్కలంటే చుక్కలు 3 సార్లు యుద్ధానికి వస్తే ప్రతిసారి తరిమి కొట్టాడు ఔరంగజేబు అందువల్ల ఇంకా మనం చేసే పని ఏమీ లేదని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి కానీ ఇతను సంభాజీ మహారాజ్ మీద కోపం పెరిగిపోతా ఉంది ఏదో ఒకటి చేయాలని కానీ అప్పుడు పరిశ్రమతో కలిసి మళ్ళీ యుద్ధానికి వచ్చాడు కానీ అప్పుడు కూడా చిత్త కొట్టి మరీ పంపించాడు మామ బ్రో అది సంభాజీ మహారాజ్ కానీ ఎప్పుడు ఏ కులాన్ని కానీ లేకపోతే ఏ మతాన్ని ఎప్పుడు ఏం చేయలేదు అతని రాజ్యంలో చాలా అంటే చాలా అద్భుతంగా అంటే ప్రతి మతస్థులు ఉండేటప్పుడు ఇప్పుడు మనం ఇండియాలో ఎలా ఉంటున్నామో ఇండియా అంటే మనం స్వాతంత్రంకి ముందు ఎప్పుడు 1600 సంవత్సరాలప్పుడు నేను చెప్తుంది దాని తర్వాత బ్రిటిషర్స్ 1800 సంవత్సరంలో అడుగు పెట్టారు కదా దానికన్నా ముందు కదా నేను చెప్తుంది అయితే
అప్పుడు కులాలు మతాలు కాదు, దేనికి ఏదంటే ఈ ఆక్రమించుకుంటూ ప్రతి దాన్ని రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ వచ్చేవారు బ్రో. అలాగే ఔరంగజేబు మిగతా మన ఇండియాలో అన్నిటినీ కొట్టగలిగాడు. కానీ ఒక్క ఆ మరాఠా సామ్రాజ్యాన్ని, ఏదైతే మరాఠా సామ్రాజ్యం ఉందో ఆ మరాఠీ సామ్రాజ్యాన్ని కొట్టడానికి ఛత్రపతి శివాజీ ఎలా నిలబడ్డాడో సంభాజీ కూడా అలాగే నించున్నాడు బ్రో. ఆయన మీదకి పోర్చుగీస్ తో కలిసి వచ్చినప్పుడు తుక్కుగా కొట్టి వస్తే వాళ్ళతో కలిసి మన రాజ్యానికి ఎంత ఉందంటే మన సంభాజీ గారి దగ్గర చాలా తక్కువ. మీకు ఎలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి సినిమా, అమరేంద్ర బాహుబలి మహేంద్ర బాహుబలి రెండు ఉంటారు కదా, అట్లాగే మహేంద్ర బాహుబలి అమరేంద్ర బాహుబలి ఉన్నప్పుడు చాలా అంటే చాలా చిన్న సైన్యంతో ఎక్కడైతే బహ్లాల దేవ దగ్గరికి వెళ్ళి యుద్ధం చేస్తాడు కదా ఇంత చిన్న సైన్యాన్ని పెట్టుకొని, అలాగే మన సంభాజీ మహారాజ్ ఇదే ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేసి ఉండొచ్చు రాజమౌళి గారు, అదైతే నాకు తెలీదు అంతగా. ఖచ్చితంగా అయితే అదే ఇన్స్పిరేషన్ చాలా తక్కువ సైన్యంతో చుక్కలు చూపించాడు మా బ్రో సంభాజీ మహారాజ్ వాళ్ళకి. అప్పటికి గెలవలేకపోయాడు ఔరంగజేబుకి. అది మనసులో పట్టుపోయింది. ఎప్పుడు దొరుకుతాడా అంటే తండ్రిని తట్టుకోలేకపోయాడు. తండ్రిని తట్టుకోలేకపోతే మళ్ళీ కొడుకు వచ్చేసి చేశాడు మా బ్రో. ఇంకా అలా యుద్ధాలు చేసుకుంటూ చాలా జాగ్రత్తగా రాజ్యాన్ని ఎంత ప్రశాంతంగా చూసుకుంటాడో అలా చేసుకుంటాడు మా బ్రో. కానీ ఒక చిన్న తప్పు వల్ల ఒక అతన్ని పిలిచి అతను ఒక పని అడిగితే ఆ పని అతనికి కాలు వంకర చెయ్యి వంకర అని ఏమి చెప్పకుండా పలానాది నువ్వు దానికి అర్హుడు కాదయ్యా అని సంగతి చెప్పేసరికి అతను అది మనసులో పెట్టుకొని సంభాజీ మహారాజ్ మీద పగ తీర్చుకోవాలని అతను నేరుగా ఔరంగజేబుని కలిసి సంభాజీ మహారాజ్ సీక్రెట్ గా అంటే రహస్యంగా ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడెక్కడికి తిరుగుతాడు అనే సంగతి తెలుసుకొని కరెక్ట్ గా ఒక రోజున సంభాజీ మహారాజ్ ఒక చోటకు వెళ్తుంటే ఔరంగజేబు సైనికులతో కలిసి ఒంటరిగా ప్రాణాలతో పట్టుకుంటాడు మన సంభాజీ మహారాజ్ని ఇంకా పట్టుకొని వాళ్ళని తీసుకెళ్లిపోయి చెరసాలలో బంధిస్తారు. మన వాళ్ళు అందరూ వెళ్ళి ఎంత పోరాడినా కానీ ఆయన వదిలిపెట్టాడు. ఎందుకంటే ఔరంగజేబు చాలా అంటే చాలా మూర్ఖుడు. ఉన్న మంచి పనులు చేసినా మిగతా దేశం అంటానికి, కానీ అతను ఎదురుగా ఉన్నవాడికి ఎప్పటికైనా కానీ అది ఎదురుండేవాడు అతనికి కరెక్ట్ కాదు కదా. అందుకని అతను తీసుకొని వచ్చి అతన్ని చిత్రహింసలు చేశాడు. ఎందుకంటే అతను కొన్ని షరతులు పెట్టాడు, 3 షరతులు. ఏంటంటే ఫస్ట్ తనని ఇస్లాంలోకి మారమన్నాడు. రెండోది తనకున్న డబ్బులు మొత్తం తనకు ఖజానా అంతా ఉంది కదా అదంతా అతనికి ఇచ్చేయమన్నాడు. ఎవరికి? ఔరంగజేబుకి. దాంతో మూడోది ఔరంగజేబు సంభాజీ మహారాజ్ కన్నా ఎక్కువ అని చెప్పమని అని చెప్పించమన్నాడు. కానీ ఏమైందంటే మా ఊరు సంభాజీ మహారాజ్ ఎవరు? ఛత్రపతి శివాజీ కొడుకు కాబట్టి ఆయనకి పుట్టాడు కాబట్టి ఆయన ఒక్క మాట కూడా మార్చకుండా ఎన్ని హింసలు పడ్డాడు మా ఊరు. ఏం చేశారంటే కొన్నాళ్ళకి సంభాజీ మహారాజ్ ఎంత చిత్రవదన చేశారంటే బతికుండంగానే తన నాలుగును కోసేసి కుక్కలకి వేశారట మామ బ్రో. దాని తర్వాత ఇంకొన్నాళ్ళకి ఏమైందంటే అదే అలా చిత్రహింసలు చేస్తానే తన బతికుండంగానే తన ఒంటి మీద చర్మాన్ని లాగేసి ఒళ్ళంతా లాగేసి తన పెట్టేశారు. దాని తర్వాత అయినా కానీ అతను చెప్పబోయేసరికి ఆయనకి ఇంకా కోపం ఎక్కువైపోయి ఔరంగజేబుకి తన కంటిని పొడి చేశాడు, కళ్ళు పొడి చేసి కళ్ళు పీకేశాడు మామ బ్రో. దాని తర్వాత ఆయన్ని చంపేశారు మా బ్రో. తర్వాత ఎమోషనల్ అవుతాను, ఒక నిమిషం చెప్తాను. ఆయన అవయవాల్ని ఒక్కొక్కటిగా కోసేస్తూ ఆయన్ని చిత్రహింసలు చేశాడు అతను. కానీ ఆయన ఒప్పుకోలేదు. ఆఖరికి ఔరంగజేబుకి కోపం తట్టుకోలేక 45 రోజులు హింసించి సంభాజీ మహారాజ్ని హింసించి 45 రోజులు తన తలకాయని నరికేశాడు బ్రో. అతను నమ్మింది ధర్మాన్ని, తప్పు చేయకూడదనే దాన్ని నమ్మాడు. మనం కూడా మన జీవితంలో తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది అదే మామ బ్రో. తను నించున్న దానికి ధర్మం కోసం నించున్నాడు. తన తండ్రి ఏమైతే చెప్పాడో, తన నాయనమ్మ ఏమైతే చెప్పిందో దానికోసమే నించున్నాడు మామ బ్రో. కొంచెం ఎమోషన్ అవుతుంది, ఎందుకంటే ఆయన గురించి చెప్తుంటే విన్ని ఇప్పుడు కాదు, మీరు అందరికీ ఇప్పుడు నేను చెప్పడానికి నేను వచ్చాను. కానీ అంతకుముందే నాకు ఈయన కథ తెలుసు, ఎప్పుడో తెలుసు. అట్లాంటి మహారాజు, మహాయోధుడు సంభాజీ మహారాజ్ ఆయన కథని తెలుసుకోండి, ఆయన కథని ఉంచండి. ఆయన
1687 మార్చి 11వ తారీఖున చంపేశారు. చాలా చిన్న వయసు. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా మన ఇండిపెండెన్స్ కోసం పోరాడిన వాళ్ళని, మన స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు కదా. ఇక్కడ వేరే వాడు వస్తే, వేరే వాళ్ళు బయట నుంచి వస్తే మనం యుద్ధం చేసాం కలిసి, కానీ అక్కడ మనకే గొడవలైనవి. అంటే ఇప్పుడు మనం ఎలా అయితే ఉంటున్నామో అలానే మనకే గొడవైనవి. కానీ ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి సంభాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ పోరాడారు అంతే. ఇంకా ఏం చెప్పలేను. జై హో సంభాజీ మహారాజ్ కే. బాయ్.